ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంన ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున వాక్యంలోనికి వెళ్ళే ముందు మీకున్నటువంటి ప్రార్థన అవసరతలని మాకు తెలియజేసినట్లయితే మీ గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది. మీ అవసరాలు, మీ వ్యక్తిగత అవసరతలతో పాటుగా దేని గురించి అయినా సరే మీరు ఇక్కడనే కామెంట్ అయినా చేయొచ్చు, లేకపోతే వాట్సాప్ నెంబర్ ఉంటుంది. వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసినా సరే మీ గురించి ప్రార్థించడం జరుగుతుంది. దేవుడు మీ జీవితాలలో, వ్యక్తిగత జీవితాలతో పాటుగా మీ కుటుంబాల్లో గొప్ప కార్యాలని ఆయన తన నామమును బట్టి జరిగించునుగాక. ఇకపోతే దేవుని వాక్యము ఈ రోజున ఉపవాస వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని వాగ్దానము ఈరోజు దేవుని సన్నిధిలో మీ యొక్క హృదయాలని కుమ్మరించమని చెప్తా ఉంది. దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించమని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుని సన్నిధిలో మరొకరి గురించి కాదు, కానీ మన దేవుని సన్నిధిలో మన ప్రవర్తన, మన యొక్క స్థితి ఎలా ఉండాలంటే తగ్గించుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. ఉపవాసించే నాడు, మనం ఉపవాసించి ప్రార్థన చేసే నాడు మన యొక్క స్థితి దేవుని సన్నిధిలో ఎంతగా తగ్గించుకొని పోతే అంతగా మన యొక్క జీవితం అనేది హెచ్చించబడుతుంది. అలాగని ఈ ఒక్క ఉపవాసం ఉన్న రోజే తగ్గించుకొని ఉండి రేపటి రోజున మీకు తల ఎత్తుకొని తిరుగుతారా? దేవుని ఎడల తలెత్తుకొని తిరిగితే అది తగ్గింపు జీవితాన్ని సూచించదు ఆ స్థితి. కనుక ఏం చేయాలంటే ఉపవాసము ఉన్నటువంటి రోజే కాకుండా ఉపవాసము లేనటువంటి దినాల్లో కూడా మనము మన యొక్క హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాలి, తగ్గించుకొని. అనగా అర్థం ఏంటంటే మన యొక్క జీవిత కాలం అంతా కూడా దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరిస్తూ ఉండాలి, తగ్గింపు స్వభావాన్ని కలిగి. ఈ ఒక్క ఉపవాసం నాడే కాదు, ఏం ప్రయోజనం ఉంటుంది? ఉపవాసం ఉన్నాం, బాగానే ఉంది. ఈరోజు ఉపవాసం ఉన్నాం, బాగానే ఉంది. ఈరోజు అంతా ప్రభువా అని చెప్పనని నెత్తి నోరు బాదుకొని దేవుని సన్నిధిలో కఠినమైన ఉపవాసం చేసి రేపటి నుంచి యథా రాజ తథా ప్రజ, తెలుసు కదా, ఇక నా పోకడ నాకే, నా బతుకు నాదే అన్నట్లుగా ఉంటే హృదయము దేవుని సన్నిధిలో కుమ్మరించబడ్డది ఉపవాసం ఉన్ననాడు. అటు తర్వాత తిరిగి మరలా వెనక్కి వెళ్ళిపోయినట్లుగా జీవితం ఉంటే మన యొక్క కష్టానికి ఎంతగా మనము శ్రమపడి దేవుని సన్నిధిలో ఉపవాసించి ప్రార్థన చేసినా ఆ ఉపవాసానికి తగిన ఫలాన్ని పొందుకోలేము. ఆ ఉపవాసానికి తగినటువంటి ఫలితం అనేది మనకి దొరకదు. అందుకే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించాలి. ఎంతగా హృదయాన్ని కుమ్మరించాలంటే మన యొక్క స్థితిగతులన్నీ కూడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, పచ్చంకుతో సంతకం చేసేటువంటి స్థితి అయినా సరే, గ్రీన్ కలర్తో సైన్ చేసేటువంటి స్థితి అయినా సరే, లేదా అసలు సంతకమే రానటువంటి స్థితి అయినా సరే, దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన ముందు హృదయాన్ని కుమ్మరించాలి, తగ్గించుకొని. ఉపవాసం ఉన్నటువంటి మనమందరము కూడా తగ్గించుకొని ఉపవాసించి మన హృదయాలని దేవుని సన్నిధిలో నీళ్ళు ఎలాగైతే కుమ్మరిస్తారో అలాగ కుమ్మరించాలి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో సెలవిస్తూ ఉంది వచనము. యోవేలు గ్రంథం 2:12.
ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడైనా సరే మీరేం చేస్తారంటే ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తా దేవుని సన్నిధికి వచ్చినట్లయితే దేవుడు ప్రార్థన ఆలకించి మన ఉపవాసానికి తగినటువంటి ఫలాన్ని మనకి అనుగ్రహిస్తాడు. మనం ఉపవాసించేటువంటి ఉపవాసానికి తగినటువంటి ఫలితము మనకి దక్కుతుంది. ఈ పరిస్థితులన్నిటినీ కూడా పొందుకునేటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో, అంటే హృదయాన్ని కుమ్మరించలేనటువంటి స్థితిలో ఎంతమంది అయితే ఉంటూ ఉన్నారు, అటు వారందరూ కూడా మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్న దేవుని పేరు మీద జ్ఞాపకం ఉంచుకోండి. స్థితి తగ్గించబడాలి. మన స్థితి దేవుని సన్నిధిలో తగ్గించబడాలి. నువ్వు ఎంతటి గొప్ప స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఎంతటి ఉన్నతమైనటువంటి స్థితికి కారణమైనా సరే, ఎంతటి ఉన్నతమైనటువంటి స్థితిలో నీ పేరు ఉన్నా సరే, నువ్వు ఉన్నా సరే, దేవుని సన్నిధిలో తగ్గించుకొని పోవాలా. ఆయన సన్నిధిలో మన హృదయము పశ్చాత్తాపం కలిగి కుమ్మరించబడాలి. మన హృదయం అనేది దేవుని సన్నిధిలో కుమ్మరించబడాలి. అప్పుడు మాత్రమే ఉపవాసానికి తగినటువంటి ఫలితము మనకి దక్కుతుంది. అప్పుడు మాత్రమే దక్కుతుంది. ఉపవాసానికి తగినటువంటి ఫలితము అప్పుడు మాత్రమే దక్కుతుంది. లేకపోతే దక్కదా అంటే ఏ మాత్రం కూడా దక్కదు. ఉపవాసం అనేది ఎందుకు మనం చేసేది? మన యొక్క అవసరాలు మనకి తీర్చబడినట్లు, మనం ఉన్నటువంటి పరిస్థితిలో నుంచి భయంకరమైనటువంటి అప్పులు కావచ్చు, లేకపోతే అనారోగ్యాలు కావచ్చు, లేకపోతే ఆత్మీయంగా వెనుక స్థితిలో ఉండవచ్చు. ఏ స్థితి అయినా సరే మొదట ఆయన సన్నిధిలో హృదయం అనేది కుమ్మరించబడాలి. ఎలాగ కుమ్మరించాలి? ఎలాగ హృదయాన్ని దేవుని సన్నిధిలో తగ్గింపులోకి తీసుకెళ్ళాలి? మన హృదయము ఆయన సన్నిధిలో ఎలాగ తగ్గించుకునే స్థితికి వెళ్ళాలి? సమూయేలు గ్రంథంలో రాయబడ్డది. సమూయేలు గ్రంథంలో నేను ఉపవాసం ఉండి ఒక బండి పలహారం తీసుకొని దేవుని సన్నిధికి పోయి ఆ బండి అన్లోడ్ చేసి ఇంటికి వచ్చి సాఫీగా పడుకొని మనకి ఏమి ఇబ్బంది లేదు అని చెప్పనని హృదయంలో ఉప్పొంగిపోతే ఫలితం దక్కుతుందా? దేవుడు అంటా ఉన్నాడు, నీవు నాకు బండి పలహారం కాదు, బండి నిండా ఎడ్లు తీసుకొచ్చి వధించి దేవునికి దాన బలిచ్చినా నాకు ఉపయోగం లేదు, నేను సంతోషపడే దేవుణ్ణి కాదు అని దేవుడు ఎవరైతే ఆయన సన్నిధిలో హృదయాన్ని సరిచేసుకోకుండా ఉన్నారో, సరి అయినటువంటి హృదయ స్థితి లేకుండా ఉన్నారో వారికి దేవుడు సెలవిస్తాడు. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము, మొదటి సమూయేలు 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుని యొక్క వాక్యము ఒకే మాటతో ఆ మనుషుని యొక్క హృదయ గర్వాన్ని అణుస్తూ ఉన్నది. మీరు ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఆ దహన బలులు ఇచ్చేటువంటి ఆ కాలంలోనే దహన బలు ఇవ్వటం, తలెత్తుకొని తిరగటం. ఆమేన్, దేవునికి స్తోత్రం. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అది ఏంటిదంటే, వాళ్ళు ఏదైనా తప్పు చేశారనుకోండి, ఆ గొర్రెల దొడ్లో పోవటం, ఒక గొర్రె చెవులు పట్టుకొని ఈడ్చుకురావటం, దానిని చంపేయటం, దేవునికి దహన బలి ఇవ్వటం. ఇక ఈ దహన బలి ఇచ్చిన అయ్యి ఏం చేస్తాడు?
ఇక రోడ్ల మీద, ఇక పొలాల్లో, ఇక ఇళ్ళ మధ్యలో, ఇక అక్కడ పెద్ద మనుషుల మధ్యలో తలెత్తుకొని తిరుగుతాడు. ఇక నేను చేసిన పాపం పోయింది, పోయింది లేదు. ఇక అది దేవుడే ఏర్పాటు చేసిన కట్టడ. ఆ కట్టడ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ పరిస్థితుల్లోనే దేవుడు ఏమంటా ఉన్నాడంటే, దహన బలులు, పశువులు, ఈ పొట్టేళ్ళు, ఈ గొర్రెలు, ఇవన్నీ దహన బలి ఇచ్చి నేను చెప్పిన మాట వినకపోతే నేను సంతోషపడతానా అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ దహన బలి ఇచ్చేటువంటి ఆ సమయంలోనే దేవుడు ఇంత నిక్కచ్చిగా, దేవుడు ఇంత ఖండితంగా, ఇంత గట్టిగా మీరు నా మాట వినాలి అని ఖరాఖండిగా చెప్తా ఉన్నాడు. మరి ఇప్పుడు ఇంకెట్లాగా దేవుడు తన మాటని గాయకొనాలి అని హృదయాన్ని దేవుని సన్నిధిలో ఆయనకు అనుకూలపరచాలని ఇంకెంత గట్టిగా చెప్తాడో ఒకసారి ఆలోచన చేయండి. ఇంకెంత గట్టిగా దేవుడు ఈ పరిస్థితుల్లో, ఈ నూతన నిబంధనలో, ఈ కడవరి దినాల్లో ఆయన ఇంకెంత గట్టిగా చెప్పాలో ఒకసారి ఆలోచన చేయండి. ఆలోచన చేసేటువంటి మనము చేయాల్సింది ఏమిటంటే, ఆయన సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించాలి. ఎలాగ కుమ్మరిస్తామంటే, మనల్ని మనము తగ్గించుకొని మన హృదయంలో ఉన్నటువంటి ఆ పశ్చాత్తాపం ఉంటుంది చూడండి, మన హృదయంలో ఉన్నటువంటి ఆ బాధ ఉంటుంది చూడండి, మన హృదయంలో ఉన్నటువంటి చెప్పుకోలేనటువంటిది, దేవుని దగ్గర మాత్రమే హృదయాన్ని విప్పండి. ఆమేన్. క్రీస్తు నామానికి స్తోత్రం కలుగును కాక. దేవుని సన్నిధిలో హృదయాన్ని విప్పాలి. నువ్వు ఏదైనా చెయ్యి. నువ్వు 4 గోడల మధ్యలో నువ్వు ఎంతటి ఉలికి పనైనా చెయ్యి. నువ్వు బయటకు చెప్పుకోలేనటువంటి దారుణమైనటువంటి పాపం ఏదైనా చెయ్యి. ఉపవాసం ఉండి తలుపు పెట్టుకొని ఇంట్లో 4 గోడల మధ్యలో నేను ఈ తప్పు చేశా అని చెప్పి దేవుని ముందు ఒప్పుకోమని దేవుడు అడుగుతా ఉన్నాడు. హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించమని చెప్తా ఉన్నాడు. నువ్వు ఏదైనా చెయ్యి. ఇప్పుడంటే మన బాల్యంలో కావచ్చు, లేకపోతే యవ్వనంలో కావచ్చు, లేకపోతే నడి వయసులో కావచ్చు, వృద్ధాప్యంలో కావచ్చు, ఏదైనా సరే ఇప్పటి వరకు చెప్పుకోలేనటువంటి పాపం ఏదైతే ఉన్నదో అది చేసి దేవుని సన్నిధిలో ఉపవాసాలు ఉండి మనము ఎంత దేవుణ్ణి బతిమలాడినా సరే మన అవసరాలు తీరకపోవచ్చు, మన యొక్క స్థితిగతులు మారకపోవచ్చు. కనుకనే ఏం చేయాలంటే హృదయాన్ని కుమ్మరించాలి. జ్ఞాపకం పెట్టుకోండి, నువ్వు ఏదైనా చెయ్యి. ఒకప్పుడు చేసినటువంటి పాపము నువ్వు ఏదైనా సరే, నలుగురు కాదు, ఒక్కళ్ళకి చెప్పినా సరే ఎబ్బెట్టుగా చూస్తారేమో, లేకపోతే ఈడెక్కడ మనిషి, ఈడు మనిషి పశువా, వీడు మనిషి పశువా ఇట చేసిండు అని అనుకుంటారేమో అనేటువంటి పని ఏదైతే ఉన్నదో దానిని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ సమస్త బాధ, ఆ పశ్చాత్తాపం అనేది బయటికి రావాలి. ఆమేన్. దేవుడు కోరుకునేది అదే. ఆయన వాక్యం ఈ రోజున వాగ్దానం చేస్తూ ఉన్నది. 62వ కీర్తన 8వ వచనం, ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి. దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే, దేవుని సన్నిధిలో మన హృదయాలని కుమ్మరించాలి. అనగా ఏంటంటే, లోపల దాచుకున్నటువంటి పాపము కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా నీళ్లు ఎలాగైతే కుమ్మరిస్తారో అలాగ ఆయన సన్నిధిలో కుమ్మరించాలి. ఆయన జీవాధిపతి. ఆయన దగ్గర ఉన్నది లేని మొత్తం చెప్పుకో. ఉన్నది లేని మొత్తం ఆయన దగ్గర చెప్పు. ఎవరి దగ్గర చెప్పినా, కనీసం చెప్పాల్సినటువంటి వారి దగ్గర సైతం చెప్పినా మనకు పరిస్థితి ఏమవుతుందో అని అనుకునేటువంటి ఇది అయినా సరే దేవుని సన్నిధిలో హృదయాన్ని పరచాలి. ఆమేన్. దేవుని సన్నిధిలో హృదయాన్ని పరిస్తే ఆయన దిగి వచ్చి మనకి క్షమాపణని,
మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తాడు. ఆయన కోరుకునేది అదే. బండి ఎడ్లు తీసుకొచ్చి వధించి ఆయన సన్నిధిలో బలించినంత మాత్రాన ఒరిగేది ఏముండదు. ఆయన వేల సంవత్సరాల కిందటే ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ బలుల కాలంలోనే నాకు అక్కర్లేదు, నాకు కావాల్సింది ఏంటంటే నేను చెప్పినట్టు నువ్వు విను, అదే అడుగుతా ఉన్నాడు. నీ హృదయాన్ని ఆయనకు అనుకూలపరచు. నీ హృదయంలో ఉన్నటువంటి దోషాలు ఏమైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే ఆయన మన ప్రార్థన వింటాడు. ఉపవాసాలు ఉండి 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 జీవితం అయితే ఖర్చు అయిపోతుంది, కానీ సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, కానీ మన యొక్క జీవితము ఆ దెబ్బలాగే అక్కడే ఉంటా ఉంది. దెబ్బను చూశారా? అక్కడే ఉంటుంది అది, ఆ దెబ్బ అక్కడే ఉంటుంది. పల్లెటూరులో ఉండే వాళ్ళకి తెలుసు దెబ్బ అంటే. అట్లాగే జీవితం అనేది అక్కడే ఉండకుండా మనం ఒక స్థితికి దేవుని ద్వారా నడిపించబడాలి. కనుక దేవుని సన్నిధిలో హృదయాలను కుమ్మరిద్దాం. జ్ఞాపకం ఉంచుకోండి, ఆయన సన్నిధిలో మాత్రమే మీ హృదయాన్ని బయలుపరచండి. ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడా ఒప్పుకోండి. అప్పుడు ఆయన మనకి సహాయం చేస్తాడు, మన పక్షంగా నిలబడతాడు. ఆ పరిశుద్ధుడైన దేవునికి ప్రార్థించుకుందాం. కనికర స్వరూపుడా, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు మీ పాదముల యొద్ద ఉపవసించి మనవి చేసుకొని ఉండగా దీర్ఘకాలముగా తండ్రి హృదయంలో నాటుకుపోయినటువంటి పాపదోషాలని, దీర్ఘకాలముగా హృదయంలో గూడు కట్టుకున్నటువంటి లోకపు సమస్త వ్యర్థమును తండ్రి నీ సన్నిధిలో ఒప్పుకొని ఉండగా మీ పరలోకపు రక్తంలోని క్షమాపణను నాకు, ఈ మందిరానికి, ఈ మందిరము ద్వారా అనుసరించుచు ఉన్న నీ ప్రజలకు అనుగ్రహించమని మీ ఎడల తండ్రి భయభక్తులు నిలిపి నువ్వు ఇచ్చినటువంటి వాక్యానుసారముగా నడుచుటకు మమ్మను బలపరచమని పరలోకపు తండ్రి మరొక మారు మీ సన్నిధిలో తండ్రి హృదయాలను కుమ్మరించి ప్రార్థిస్తూ ఉండగా ప్రతి ఒక్కరికి కూడా పశ్చాత్తాపాన్ని పుట్టించమని, నీవు తండ్రివి, ఆకాశమందున్నటువంటి మా పరలోకపు నిత్యమైన తండ్రివి, నీ యొద్ద తండ్రి హృదయాలను పరిచి నీ ఎడల తండ్రి హృదయంలో ఉన్న సమస్త కల్మషాన్ని కూడా ఒప్పుకొన్నట్లు ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని మీ దయగలిగిన నామమునకు ఈ ఉపవాస మనవులను ప్రతిష్ఠించి యేసు నామమున ప్రార్థించి వేడుకొని చూన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడయ్యున్న మన దేవుని యొక్క నడిపింపు నిత్యము మనకు తోడయ్యుండి మనలను నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.